పిచ్చి బాగా ముదిరితే రోగుల బండి ఎత్తుకుని రోజంతా తిరిగాడంట వెనకడికి ఓ పెద్ద మనిషి. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. మన ట్విట్టర్లో బాగా హల్చల్ చేసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోలో వన్ ఆఫ్ ది ఫోటో అనమాట. కొన్ని ఫొటోస్ హల్చల్ చేసాయి కదా ట్విట్టర్లో, పవన్ సాయి గారికి తనుజ గారికి రిలేషన్లో ఫేక్ రిలేషన్ అంటగట్టడానికి ఉపయోగించిన ఫోటోల్లో ఒక మెయిన్ ఫోటో అనమాట ఆ ఫోటో. దాన్ని చూపించి ఏమంటున్నారంటే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పేసి దాన్ని చూపించి వాళ్ళిద్దరు ఒకే రిసార్ట్లో ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకే ఫంక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మీద రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి ఒకటే మీద సాగు దూపుతున్నారు. వీళ్ళకి బాధ ఏంటో నాకు అర్థం కావడంలే. కళ్యాణ్ తనూజ కలిసి ఉంటే బాధ ఏంటో నాకు అర్థం కావడంలే. కళ్యాణ్ని తనూజని కలిసి ఉండకూడదు, కళ్యాణ్ తనూజ విడిపోవాలి అని చెప్పేసి చాలా అది ఒకప్పుడు హిరణ్యకశపుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తున్నంతగా తపస్సు చేస్తున్నారు వాళ్ళిద్దరిని విడగొట్టాలని చెప్పి. బట్ ఎలా కుదురుద్ది? అది కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు కొత్త పాయింట్ తీసుకొచ్చారనమాట. మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ ఏంటి, పవన్ సాయి గారంట తనూజకి బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చాడంట. బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చాడు. వాడికే తాగడానికి గంజి లేదు, ఈవిడికి బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చాడా? ఎలా వస్తాయండి మీకు ఆలోచనలు? అంత రిచ్చా? అంత ఊడి పడిపోతుంది ఆయన దగ్గర? బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చేంత ఊడి పడిపోతుందా? లక్షల లక్షల కోట్లు. మామూలు కారు కూడా కాదు, బెంజ్ కారే గిఫ్ట్ ఇచ్చాడా? ఇంకా నయం అమెరికాలో ఉన్న వైట్ హౌస్ బుర్జ్ ఖలీఫా కూడా ఇచ్చాడో అది చెప్పలేదు. ఏం మాట్లాడతారు? మెంటల్ ఎక్కడ ఎక్కిందా మీకేమన్నా? పవన్ సాయి గారు తనూజ గిఫ్ట్ ఇచ్చారంట. అసలు తనూజకి గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు? తనూజ తీసుకుంటుంది ఇచ్చినా సరే. తనూజ క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? తనూజ క్యారెక్టర్ అంటే మీకు తెలుసు కదా. తనూజ అనే అమ్మాయి తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి అనుకునే అమ్మాయి తప్ప ఎవరో గిఫ్ట్లు ఇస్తే దాంతో కులకాలని ఆలోచించే అమ్మాయి కాదు. మీకు తెలుసు కదా తనూజ ఏంటో. మ్యూచువల్ ఫండ్స్ దీన్ని నమ్ముతున్నారంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ నమ్ముతున్నారంటే చెప్పేవాడేమో పప్ప, వినేవాడేమో ఎర్రిపప్ప, దాన్ని నమ్మే ఇలాంటి వాళ్ళేమో కొండెరి పప్పలు. నాకు ఇదే అనిపించింది అనమాట. ఎంత నాన్ సెన్స్ ఉన్నారంటే, ఎంత సెన్స్లెస్గా ఉన్నారంటే, నమ్మకం లేని అభిమానం ఎందుకురా అని 100 సార్లు చెప్పా, మొత్తుకొని చెప్పా. కళ్యాణ్ మీద తనూజ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళని అభిమానించద్దని చెప్పి 100 సార్లు చెప్పా. మీరు వినరు, ఊరికి సాగు దొప్పుతారు. మా మ్యూచువల్ ఫండ్స్ ఛానల్లోకి వచ్చి, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఊరికి సాగు దొప్పుతారు. అసలు ఒక మాట అండి, మీకేం కావాలండి? తనూజ కళ్యాణ్ కలిసి ఉండడం కావాలా, లేదంటే వాళ్ళ రిలేషన్ ఉండడం కావాలా? మీకేం కావాలి చెప్పండి, క్లారిటీగా చెప్పండి ఒక మాట. వాళ్ళిద్దరు కలిసి ఉండడమే కదా కావాలి. రిలేషన్ అనేది వాళ్ళ పర్సనల్ కదా. వాళ్ళిద్దరు కలిసి ఉండడం మీకు కావాలి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారే కదా, కలిసే కదా ఉన్నారు. మీకు బాధ ఏంటి? ఇంకా రిలేషన్ అనేది వాళ్ళ అమ్మాయి పర్సనల్. పవన్ సాయి గారితో రిలేషన్లో ఉంటో లేకపోతే ఇంకోరితో రిలేషన్లో ఉందో అది ఆ అమ్మాయి పర్సనల్. మనకు కావాల్సింది కళ్యాణ్ తనూజ కలిసి ఉండడం. అది కదా మనకు కావాల్సింది. అది ఉంది కదా, అది జరుగుతుంది కదా, చాలు కదా. ఇంకా ఎందుకు ఇవన్నీ? మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇంత కామన్ సెన్స్ లేకుండా తయారయ్యారు నాకు అర్థం కాదు. ఇంత నమ్మకం లేకుండా ఎందుకు తయారయ్యారు నాకు అర్థం కాదు. బెంజ్ కార్లు గిఫ్ట్లు ఇస్తారంట, దాన్ని మీరు నమ్మేసి మాకు డిఎంలు చేయడం. మళ్ళా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా? ఆ ఫోటోలు పెట్టి ట్రెండ్ చేస్తారు. బెంజ్ కార్లు ఇచ్చారని చెప్పి గిఫ్ట్లు ఇచ్చారని చెప్పి ట్రెండ్ చేస్తారు. తాగుతుందని ట్రెండ్ చేస్తారు. ఇది తాగుతుంది అని చెప్పేసి మీరు ట్రెండ్ చేయలేదు, అది హేటర్స్ చేసింది తప్పు. బట్ మిగతావన్నీ మీరే చేశారు. మిగతావన్నీ మీరు నమ్మేసి మమ్మల్ని సాగుదూపుతున్నారు. దయచేసి మరొకసారి చెప్తున్నా, నమ్మకం లేని అభిమానం వృధా. నమ్మకం ఉండాలి. కళ్యాణ్ మీద తనూజ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి ఉండారని చెప్తున్నారు, కలిసే ఉంటున్నారు. దానికి మనకు సరిపోద్ది, మనకు చాలు. ఇంకా వాళ్ళ పర్సనల్ ఏంటి అన్నది మనకు అనవసరం. వాళ్ళ రిలేషన్ ఏంటన్నది మనకు అనవసరం అంతే. మనం చెప్పామని చెప్పేసి వాళ్ళ రిలేషన్లోకి రారు. దీని మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఆ రిలేషన్ మనం చెప్పారని వాళ్ళ రిలేషన్ ఉండాలా వద్దని చెప్పేసి ఒక వీడియో చేస్తాం. సో దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే పవన్ సాయి గారు బెంజ్ గారి గిఫ్ట్ ఇచ్చారనేది పచ్చబద్ధం. అది కామెడీగా తప్పితే ఒరిజినల్ కాదు. కామెడీ కోసం చెప్పిన మాట తప్ప అది రియల్ కాదు. హేటర్స్ కావాలని చెప్తున్నారు. మాకు అది నవ్వాలో ఎడవాలో అర్థం కావడంలా. అంతే, ఇంకేం చెప్పలేం దాని గురించి. దయచేసి మీరు నమ్మొద్దు. దయచేసి మీరు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఓకేనా? వదిలేయండి. వాళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటారు, మమ్మల్ని అడగద్దు. వాళ్ళు అలా పెట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి ఫుల్ క్లారిటీ ఉంది నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఓకేనా?